మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఆర్కో 2025లో రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఆర్కో మూవీ డైరెక్టెడ్ బై యూగో బెనీవు. రన్ టైం వచ్చేసి 1 hour 28 minutes ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 88 minutes అయితే ఉంటుంది గైస్. ఇదైతే యానిమేషన్ సైఫై అడ్వెంచర్ ఫ్యాంటసీతో వచ్చిన మూవీ. సో ఇది ఎక్కడ చూడొచ్చా అంటే అవైలబిలిటీ చేంజెస్ బై కంట్రీ బాయ్స్. సో అవైలబుల్ త్రూ డిజిటల్ రెంటల్ పర్చేస్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో, సో యాపిల్ టీవీ అండ్ యూట్యూబ్ రెంటల్స్లో సో మార్కెట్లో అయితే చూడొచ్చు. సో ఈ యానిమేషన్ మూవీలో అయితే మెయిన్ స్టోరీ లైన్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఆర్కో అనే 10 years ఓల్డ్ బాయ్ ఫ్యూచర్లో అరౌండ్ ఇయర్ 3000 టైం ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇది కానీ కొంత ఇన్సిడెంట్ వల్ల 2075లో అయితే పడిపోతాడు గైస్. అక్కడ ఇరీస్ అనే అమ్మాయి తనని హెల్ప్ చేసి తన టైంకి తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇక ఆర్కో మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఆర్కో ఒక నార్మల్ యానిమేషన్ మూవీ లాగా స్టార్ట్ అయినా కానీ స్లోగా ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఫ్యూచర్ వాల్ టెక్నాలజీ గురించి ఎమోషనల్ జర్నీ లాగా మారుతుంది. సో మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంట్ ఏంటంటే ఇట్స్ ఇమాజినేషన్ గైస్. సో ఫ్యూచర్ వాల్ని డిఫరెంట్గా చూపించిన వే అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ని కిడ్స్ అడ్వెంచర్ లాగా యూజ్ చేసి ఎమోషనల్ మూమెంట్స్ కూడా యాడ్ చేశారు. స్టోరీ సింపుల్గా ఉంటుంది కానీ ఎమోషనల్ స్ట్రాంగ్గా వర్కౌట్ అయ్యాయి. సో ఎస్పెషల్లీ ఆర్కో అండ్ సిరీస్ ఫర్ ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ హ్యాండ్ డ్రాన్ యానిమేషన్ స్టైల్లో అయితే క్రియేట్ చేశారు గైస్. అండ్ టైం ట్రావెల్ ప్లస్ ఫ్యూచర్ థీమ్స్ని ఫ్యామిలీ ఫ్రెండ్లీ వేలో ప్రెజెంట్ చేశారు. ఇది యాక్షన్ సైఫై అయితే కాదు గైస్, స్లో ఆర్టిస్టిక్ ఎమోషనల్ యానిమేషన్ మూవీ. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లో అనిపించవచ్చు. సో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ యానిమేషన్ స్టైల్, క్రియేటివ్ ఫ్యూచర్ వాళ్ళైతే బాగా చూపించారు. ఎమోషనల్ ఫ్రెండ్షిప్ స్టోరీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా సూటబుల్. గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే పేస్ అయితే కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉంటుంది. స్టోరీ సింపుల్గా అనిపించవచ్చు. క్యారెక్టర్స్ ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్గా ఉండేది. సో మ్యూజిక్ అయితే కామ్ అండ్ ఎమోషనల్ మూడ్కి మ్యాచ్ అవుతుంది. సౌండ్ డిజైన్ అండ్ విజువల్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. యానిమేషన్ స్టైల్ యూనిక్గా ఉంటుంది. సో ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ గైస్. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు, మేజర్ వైలెన్స్ కూడా లేదు. సో మీరు ఎస్పెషల్లీ యానిమేషన్, ఫ్యాంటసీ, ఎమోషనల్ స్టోరీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీగా ట్రై చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఆర్కో ఈజ్ ఏ స్మాల్ బట్ బ్యూటిఫుల్ యానిమేటెడ్ సైఫై అడ్వెంచర్. సో బిగ్ కమర్షియల్ మూవీ లాగా అయితే కాదు గైస్, కానీ హార్ట్తో చేసిన ఎమోషనల్ జర్నీ. ఫ్యామిలీతో చూడడానికి మంచి చాయిస్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.